గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఒంటిమిట్ట మండలంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న కల్లావీధి తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా బగ్గుమన్నారు. తమకు పార్టీలో తగినంత గౌరవం కానీ న్యాయం కానీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ పెద్దలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, 45వ బూతుకు తమను సంప్రదించకుండా కన్వీనర్ను వేరే వాళ్ళను ఏర్పాటు చేయడం సబబు కాదని అన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటామని, దేనికైనా ఐకమత్యంతో ముందుకు వెళ్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగదాల వెంకట సుబ్బయ్య, పత్తి కృష్ణ, ఉగ్గురారపు వెంకటరమణ, మామిళ్ళ రామకృష్ణయ్య, మోదుగుల హరి, మోదుగుల నరసింహులు, సుంకర సుబ్బనర్సయ్య, భాస్కర్ రెడ్డి, కిచ్చయ్య గారి శ్రీరాములు, అయ్యపాటి వెంకటరమణ, కల్లా ఎల్లయ్య, ఉగ్గురారపు కృష్ణయ్య, మామిళ్ళ గంగాధర, మోదుగుల రామచంద్రయ్య, ఉగ్గురారపు వెంకట సుబ్బయ్య, ఉగ్గురారపు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. దీనికి కల్లాయిదికి నేను అద్దరు 45 నెంబర్ బూత్కు అద్దరు నేనే ఈ లీడర్ని అని చెప్పి ఇచ్చినాడు. వాడు ఎవడు మాకు తెలియాలా? మా అందరు ఎవరు నన్ను అడిగాడా? కన్వీనర్ ఎవరు? బూత్ కన్వీనర్ ఎవరోడు? వాళ్ళ నాయన ఒక పక్క, వాడు ఒక పక్క బూత్ కన్వీనరా? మాకు బూత్ కన్వీనరా ఇదంతా? మాకు అవసరం లే. మా పెద్దలను అందరిని అడిగిన తర్వాతనే మా కాడికి రమ్మని చెప్పు. వాళ్ళు ఎవడో మేము వేస్తాం. లేదంటే కనుక మేము ఓడికో కలిపి ఓటు కూడా మేము అందరినీ మేమందరం కల్లాయిదిలో మేమంతా ఫస్ట్ నుంచి కలిసి కట్టుగా ఉంటాము. మమ్మల్ని విడదీయాలంటే ఎవడు విడదీయలేడు, మమ్మల్ని చేయలేడు. మీరు విడదీయాలనుకుంటే కనుక రాండి, మీరు చేసుకోండి. మీరు అందరినీ కలిపి కట్టుగా చేసుకోండి, కలిపి కట్టుగా చేస్తాం. అంతవరకే. మీరు మేమే లీడర్లము, మేమే హీరోలము అనుకుంటే మాత్రము అది కుదరని పని, జరిగే పని కాదు. మా పార్టీకి మేము చేస్తానే ఉంటాం ఏదైనా కూడా. ఇంతటితో నేను చెప్తానా. ఈ సీనియర్లు ఎవరో రమ్మని చెప్పు. మిగతా వాడు ఎవడో లీడర్ ఎవరో జూనియర్ ఎవరో అప్పుడు తేలుతుంది. 3 తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అంతకుముందు రత్నసావతి ఉన్నప్పుడు కలాటల్లో మేము ఈ కళావీధిలో ఉన్న బలిజ సామాజిక వర్గం మొత్తం కూడా రత్నసావతి అప్పుడు ఉన్నారు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ బలిజలంతా తెలుగుదేశం పార్టీ వెంటనే ఉన్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేదంటే కోట్లంతా తయారయ్యి వైఎస్ఆర్సీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, రకరకాల పార్టీ నుంచి వచ్చి అంతా కోట్లు తయారయ్యి తెలుగుదేశం పార్టీని నాశనం చేసేదానికి సిద్ధపడినారు. దాని తర్వాత కళావీధిలో ఎవరినే కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, కళావీధిలో ఇంతమంది సీనియర్లు ఉన్నారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఎవరైనా పిలిచి అయ్యా మీకు ఏదైనా అవకాశం మీకు ఏమైనా కావాలన్నా లేకపోతే ఎవరైనా క్యాండిడేట్ పెడదామని ఎవరిని అడగకుండా మీ సొంత నేను మీరే తీసుకొని మీ సొంత నేను ఉంటే అంత మేము ఎంత ఎరుపుకలమా. కాబట్టి మేము ఈ రోజుకైనా ఎవడైనా మా దగ్గరికి వచ్చినా మా అందరిలో సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడితే తప్ప మేమైతే ఈ ఎలక్షన్లో మేము పాల్గొనము. సమావేశం ఏంటంటే కల్లావీధి అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇక్కడ ఉండే ఎవరైనా సరే కోవిడ్కి బదులకు వచ్చినా కూడా తెలుగుదేశం తప్ప ఇంకో మాట రాని వ్యక్తులు ఎంత అయినా. కానీ ఈ తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్ని చాలామంది మర్చిపోతున్నారు. వాళ్ళ సొంత లాభాల కోసము, వాళ్ళ సొంత కార్యక్రమాల కోసము వాళ్ళే పెద్దలయ్యి ఒక్కరిని ఈడొకరిని పెంచుకొని మౌమాటంతో అందరూ పోతున్నారు తప్పక ఇక్కడి నుంచి కల్లావీధిలో పక్కన వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. కల్లావీధిలో వ్యక్తులు మాత్రమే అందరూ ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారమే పోతాము. ఎవరి పాటి వాళ్ళు పోయే వ్యక్తి లేదు. ఇంకా వాడిని పిలిచి ఈయన పిలిచి సైడ్ ట్రాక్లో పోయి మా మంచి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఇంకా అందరూ కూడా కలిసికట్టుగానే ఉంటాము, కలిసికట్టుగానే దేంటైనా నిర్ణయం తీసుకుంటాము, కలిసికట్టుగానే ఎలక్షన్లో దిగుతాం. దేనికైనా సరే సమస్యకి సరే దేనికైనా సరే కళావిధి వ్యక్తులుగానే అందరం కూడా ఐకమత్యంతో ఉంటాము. అది